Hi viewers, my name is R. Subbarao. I am retired Assistant General Manager of Union Bank of India. Present, I am working with Kapil Group of Companies as General Manager. I am looking after banking operations. Recently, గౌరవనీయులైన సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఈ బ్యాంకింగ్లోను ఎన్బిఎఫ్సిస్లో తీసుకున్న లోన్స్ ఈఎంఐస్ మీరు కట్టక్కర్లేదని చెప్పేసి టీవీలో చెప్పారు. అది ఎంతవరకు నిజమని చాలామంది బ్యాంకర్స్ని ఫోన్ చేసి అడుగుతున్నారు. అది యాక్చువల్లీ ఏంటంటే ఈఎంఐస్ ఇప్పుడు కట్టే పరిస్థితిలో ఎక్కడ ఎవరికి ఏ అవకాశం లేదు కాబట్టి ఈఎంఐస్ కట్టవసరం లేదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుని ఆర్బీఐ ద్వారాగా గైడ్లైన్స్ పాస్ చేసింది. ఈఎంఐస్ కట్టకపోతే పర్యవసానం ఏంటంటే ఈఎంఐస్ కట్టకపోతే ఓవర్ డ్యూ అవుతుంది, సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది, ఫైనల్గా రకరకాల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్లో కూడా ఎప్పుడైతే ఈఎంఐస్ మనం మారిటోరియంలో పోస్ట్పోన్ చేయలేదో అవన్నీ ఓవర్ డ్యూ అవుతాయి. ఓవర్ డ్యూ అయ్యి ఎన్పిఎస్ అవుతాయి. ఎన్పిఏ అయిన తర్వాత ఏంటంటే బ్యాలెన్స్ షీటు ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఈ బ్యాంకులన్నీ కూడా లాస్లోకి వెళ్తాయి. దానివల్ల ఏంటంటే మనకు మారిటోరియం ఇచ్చారు. ఈ మారిటోరియం అంటే ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మారిటోరియం అంటే ఏంటంటే ఇట్ ఈస్ నాట్ వేవర్, అంటే రైట్ ఆఫ్, తర్వాత రుణమాఫీ అంటాం. రుణమాఫీ కాదు ఇది. ఇది ఓన్లీ ఎక్స్టెన్షన్ ఆఫ్ లోన్ రీపేమెంట్. లోన్ రీపేమెంట్ ఎక్స్టెన్షన్ అంటే ఇప్పుడు 3 months, ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు ఈఎంఐస్ కట్టక్కర లేకుండా మనకి వెసులుబాటు కలిగించింది ఆర్బీఐ. ఈ ఈఎంఐస్ కట్టకపోవడం వల్ల దాని ఎఫెక్టు ఎలా ఉంటుంది ఏంటి అనే దాని మీద అనేక సందేహాలు అనేక మందికి వస్తున్నాయి. కాబట్టి దాని గురించి నేను ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చేసి పెట్టి ఉంచాను. దాన్ని చూపిస్తూ మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఒక 50 lakhs హౌసింగ్ లోను తీసుకుందాము. దానికి 8% ఇంట్రెస్ట్, డిఫరెంట్ ఈఎంఐస్ 36, 10 years, 120 years ఈఎంఐస్లో మనం కట్టకపోయిన ఇన్స్టాల్మెంట్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అనే దాని మీద మనం ఫోకస్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోమ్ లోను 50 lakhs 8% ఇంట్రెస్ట్లో 36 ఈఎంఐస్లో మంత్లీ ఇన్స్టాల్మెంట్ 156,682 వస్తుంది. అలాగే 120 ఈఎంఐస్ ఉన్నదానికి మంత్లీ ఇన్స్టాల్మెంట్ 60,664 వస్తుంది. అలాగే 240 ఈఎంఐస్ ఉన్నది 41,822 ఈఎంఐస్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మనము ఈ మార్చి ఈఎంఐ మనం కట్టలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కట్టకపోతే మార్చి ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే ఈఎంఐ మీద మామూలుగా రొటీన్గా మనం ఛార్జ్ అయ్యే ఇంట్రెస్ట్ మామూలుగానే ఛార్జ్ అవుతుంది 50 లక్షల మీద. అది కాకుండా మార్చి ఇన్స్టాల్మెంటు మనం కట్టలేదు కాబట్టి ఈ మార్చి ఇన్స్టాల్మెంట్ ఒక్కదాని మీద మార్చిలో అయ్యే ఇంట్రెస్ట్ 1,044. ఈ 1,044 మనం యాడ్ చేస్తే 157,726 అవుతుంది. తర్వాత మనం ఏప్రిల్ ఇన్స్టాల్మెంట్ కూడా దీనికి యాడ్ చేస్తున్నాం. ఏప్రిల్ ఇన్స్టాల్మెంట్ దీనికి యాడ్ చేస్తే ఏప్రిల్ కూడా 156,682 ఇన్స్టాల్మెంట్ యాడ్ చేస్తే 314,408 వచ్చింది. అలాగే మళ్ళీ ఏప్రిల్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేస్తే 2096, 316,54 వచ్చింది, 504. ఇప్పుడు మళ్ళీ మే ఇన్స్టాల్మెంట్ 156,682 అగైన్ మనం యాడ్ చేస్తే 473,186 వచ్చింది. మే ఇంట్రెస్ట్ కూడా మనం యాడ్ చేస్తే మే 3,154. ఇప్పుడు ఈ 3 ఇంట్రెస్ట్లు మనం యాడ్ చేస్తే 156,682 కాంపౌండింగ్ అయ్యి అది ఎంత అయిందంటే 4,76,340 అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రౌండ్ ఫిగర్ 480 మనం తీసుకుంటే ఈ 480 రిమైనింగ్ 36 ఈఎంఐస్కి మనం డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఈచ్ ఈఎంఐ 15,041 అవుతుంది. టోటల్ ఇంట్రెస్ట్ ఈ 15,041 మీద మనం ఈ రిమైనింగ్ పీరియడ్కి పే చేసే ఇంట్రెస్ట్ 61,492 అవుతుంది టోటల్ ఇంట్రెస్ట్. అంటే ఈ 61,492 ఈజ్ ద నెట్ ఎఫెక్ట్ ఆఫ్ లాస్. అంటే లాస్ కాదు, అది రియల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ యాక్చువల్ టోటల్ అమౌంట్ బర్డెన్ ఆన్ ద డ్యూ ఇన్స్టాల్మెంట్స్. అలాగే 120 అంటే 10 years ఈఎంఐ ఉన్న మనం ఇదే 50 lakhs 10 years ఈఎంఐ కింద మనం తీసుకుంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్ 60,664 వస్తుంది. అది మనము 3 నెలలకే వచ్చిన బర్డెన్ ఏమవుతుందంటే
184,428. మనం దాన్ని 185కి రౌండ్ చేసుకుని దాన్ని మళ్ళీ రిమైనింగ్ 120 మంత్స్కి మనం ఈఎంఐ క్యాలిక్యులేట్ చేస్తే 2,244 వస్తుంది. దీంట్లో మనకి ఇంట్రెస్ట్ బర్డెన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ 120 మంత్స్ 84,280 వస్తుంది. సేమ్ థింగ్ విత్ 240 ఇన్స్టాల్మెంట్స్. 240 ఇన్స్టాల్మెంట్స్ దాంట్లో 50 lakhsకి 41,822 వస్తుంది. అది 3 నెలలకి మనం కలిపి 127,145 అవుతుంది. దాన్ని 125కి రౌండ్ ఫిగర్ చేస్తే దాన్ని మళ్ళీ మనం రిమైనింగ్ 240 ఇన్స్టాల్మెంట్స్కి మనం కన్వర్ట్ చేస్తే 1,045 ఈచ్ మంత్ ఎక్స్ట్రా అడిషనల్ బర్డెన్ పడుతుంది. ఇది దీంట్లో మనం టోటల్ ఇంట్రెస్ట్ పే చేసేది 125,800. అంటే ఆల్మోస్ట్ 125,000కి 1,25,000కి 1,25,800 అడిషనల్ బర్డెన్ మనకి ఇంట్రెస్ట్ బర్డెన్ పడుతుంది. దీన్ని మనం ఇంకొక చార్ట్ వేసి దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చెప్తాం. ఇప్పుడు మనం డిఫర్డ్ ఈఎంఐస్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అక్రూడ్ అయ్యి ఫైనల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనే దాని మీద మనం ఇల్లుస్ట్రేటెడ్ డీటెయిల్స్ చూసాము. ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఫైనల్గా ఎంత ఈఎంఐస్ ఎక్స్ట్రా మనం పే చేయవలసి ఉంటుంది అనే దాని మీద మనం ఇప్పుడు ఒక చిన్న టేబుల్లో చూద్దాం. బర్డెన్ ఆన్ డిఫర్డ్ ఈఎంఐస్. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ ఓవర్ ఈఎంఐస్ 36 అయితే మారిటోరియం 36, 60 and 120 and 180 and 240. దిస్ ఈజ్ 3 years, 5 years, 10 years, 15 years and 20 years. ఈ మారిటోరియం అన్నిటికీ కూడా 3 months ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఆఫ్టర్ రీఫేజ్మెంట్ 39, 63, 123, 180 and 243 ఈ ఈఎంఐస్ కింద రీఫేజ్మెంట్ అవుతుంది అకౌంట్. అయిన తర్వాత ఫైనల్ ఇందాక మనం చూసిన వర్క్షీట్ ప్రకారము ఈ అడిషనల్ బర్డెన్ ఎంత అవుతుందంటే ఫస్ట్ 36 months దాంట్లో ఒక ఇన్స్టాల్మెంట్ కంటే తక్కువ అంటే 0.4 అంటే 40 100 రూపీస్ అయితే 40 రూపీస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ రకంగా 40% ఆఫ్ ది ఇన్స్టాల్మెంట్ ఒకటి అడిషనల్గా మనకి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లో యాడ్ అవుతుంది లాస్ట్లో. అలాగే 60 months ఈఎంఐలో తీసుకున్నప్పుడు 0.65 ఈ ఈఎంఐ అంటే ఫుల్ ఈఎంఐ ఒక ఈఎంఐ కాదు, 0.65 ఈఎంఐ మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. అలాగే 10 years మనం తీసుకున్నప్పుడు వన్ ఇన్స్టాల్మెంటు అంటే 40% అంటే 1.4 ఇన్స్టాల్మెంట్స్ ఎక్స్ట్రా అవుతాయి. అలాగే 180 మనం ఈఎంఐ పీరియడ్లో తీసుకున్నప్పుడు ఈ 220 అంటే 2 ఇన్స్టాల్మెంట్స్ అండ్ 20 అంటే 2.2 ఇన్స్టాల్మెంట్స్ ఎక్స్ట్రా అవుతున్నాయి. అలాగే 240 అంటే 20 years ఈఎంఐ పీరియడ్లో ఉన్న హోమ్ లోన్ మనం తీసుకున్నప్పుడు కరెక్ట్గా లాస్ట్ ఈ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ 3 ఇన్స్టాల్మెంట్స్కి ఈక్వల్గా ఉంటుంది. అది ఈ రకంగా ఫైనల్ బర్డెన్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు అనేక మందికి అనేక రకాల డౌట్స్ వచ్చినాయి. బ్యాంకు మారిటోరియం ఎక్స్టెన్షన్ చేసినప్పుడు బ్యాంకులకు వెళ్ళి మనము ఈ అప్లికేషన్ పెట్టక్కర్లేదా అనేది మెయిన్ డౌట్ అందరికీ వస్తుంది. అదేంటంటే ఇప్పుడు మనము ఆర్బీఐ ఇచ్చిన గైడ్లైన్స్ ఆల్ నేషనలైజ్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, లోకల్ ఏరియా బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్బిఎఫ్సిస్ అన్నీ కూడా పాటించాలి. ఈ ఆర్బీఐ ఇచ్చిన గైడ్లైన్స్ పాటించాలి. దాని ప్రకారము ఏం చేయాలంటే ఈ అన్ని లోన్ అకౌంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోను, మార్టిగేజ్ లోను, కార్ లోను, మోటార్ సైకిల్ లోను, కన్జ్యూమర్ లోన్స్, పర్సనల్ లోన్స్, అగ్రికల్చర్ టర్మ్ లోన్స్, అగ్రికల్చర్ క్రాప్ లోన్స్, అన్ని రకాల లోన్స్కి ఈ ఈఎంఐ అప్లై అవుతుంది. క్యాష్ క్రెడిట్ అకౌంట్ ఒక వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్ క్యాష్ క్రెడిట్స్కి మాత్రం ఓన్లీ ఇంట్రెస్ట్ 90 days వరకు పే చేయకుండా ఉంటే సరిపోతుంది అనమాట. తర్వాత June 1st నుంచి ఇవన్నీ కూడా డ్యూ డేట్ కింద వస్తాయి. June 1st నుంచి ఇవన్నీ కూడా ఓవర్ డ్యూ కింద చూపించబడతాయి. జూన్ నెలలో ఈ ఇన్స్టాల్మెంట్స్ అన్ని కట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బ్యాంకర్స్కి వెళ్ళి మనము నాకు మారిటోరియం కావాలి లేదా అనే అప్లికేషన్ పెట్టాలా వద్దా అనే సందేహం చాలామందిలో ఉంది. దాని గురించి క్లియర్ కట్ గైడ్లైన్స్ ఏంటంటే రీసెంట్గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. అది మీకు చదివి వినిపిస్తాను. ఇన్ లైన్ విత్ ఆర్బీఐస్ COVID-19 రెగ్యులేటరీ ప్యాకేజ్ it is proposed to defer interest installments EMIs of your loan falling due between March 1, 2020 to May 31, 2020 for 3 months. Accordingly, overall tenure of your loan is extended. Applicable interest would continue to accrue on loan account during the period for CC OD accounts.
accrued interest will fall due on June 1st, 2020. In case you do not wish to avail the benefit, please give a missed call from your registered mobile number to 8010921450. If there is no response from you within next 48 hours, it will be treated as you have consented for availing the regulatory benefit relief. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా మారటోరియం ఎక్స్టెండ్ చేస్తారు అన్ని అకౌంట్లకి కూడా. ఎక్స్టెండ్ చేసినప్పుడు మనము ఒకవేళ నాకు అక్కర్లేదు, నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, నేను కట్టగలను అనుకుంటే మనము దానికి ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్కి మనం మిస్ కాల్ ఇస్తే మన అకౌంట్కి పాత సిస్టమ్ అంటే పాత ఈఎంఐ రీఫేజ్మెంట్ అనేది మనకి మారటోరియం అనేది ఎక్స్టెండ్ చేయరు. అంతే తప్ప అలా కాని పరిస్థితుల్లో ఆటోమేటిక్గా మారటోరియం ఎక్స్టెండ్ చేయబడుతుంది. ఇప్పుడు ఈ ఈఎంఐస్ వర్తించే అకౌంట్లన్నింటిలో కూడా వచ్చే బెనిఫిట్స్ ఏంటని అందరికీ ఒక సందేహం. అదేంటంటే ఈఎంఐస్ ఎక్స్టెండ్ చేయడం వల్ల అకౌంట్ ఎన్పిఏ కాదు, ఇంకొకటి ఏంటంటే ఈ పీనల్ ఇంట్రెస్ట్ అనేది పడదు, సిబిల్ స్కోరు ఎఫెక్ట్ కాదు. చాలామందికి డౌట్ ఉంది సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుందని, కానీ ఒకసారి సిస్టంలో ఓవర్డ్యూ చూపించినప్పుడు సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ కాదు. సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవనప్పుడు మన కాండక్ట్ ఆఫ్ ది అకౌంట్ స్టాండర్డ్లోనే ఉంటుంది. అలాగే క్రెడిట్ కార్డ్ గురించి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇంకా పాస్ ఆన్ చేయలేదు. క్రెడిట్ కార్డ్ ఏంటంటే మంత్లీ మనం పర్చేజెస్ మంత్లీ అవైలమెంట్ అడుగున్న తర్వాత 20th of every month బిల్లింగ్ చేస్తారు. బిల్లింగ్ చేసింది నెక్స్ట్ మంత్ 10th కల్లా మనం కట్టాలి. అట్లీస్ట్ 10% ఆఫ్ ది అమౌంట్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ మనం కట్టకపోతే అప్పుడు దాన్ని సిబిల్ స్కోరింగ్లో అడ్వర్స్ రిమార్క్లోకి వెళ్తుంది. 10% కడితే మళ్ళీ అది అవుట్ స్టాండింగ్ మీద నెక్స్ట్ మంత్ మళ్ళీ 10% మనం అలా కట్టుకుంటూ వెళ్ళొచ్చు. అట్లా కాకుండా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో ఉంది కాబట్టి, క్రెడిట్ కార్డ్ అమౌంట్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉంది కాబట్టి పరిస్థితి రెస్పెక్టివ్ బ్యాంక్ బ్రాంచెస్కి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టి దాన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది దీంట్లో. ఆ రకంగా మనం క్రెడిట్ కార్డు విషయంలో మాత్రం ఆటోమేటిక్గా అయిపోద్ది, ఆటోమేటిక్గా మనం కట్టక్కర్లేదు అనుకోవడానికి అవకాశం లేదు. దాని మీద క్లియర్ కట్ గైడ్లైన్స్ ఇంకా రాలేదు. కాబట్టి క్రెడిట్ కార్డు విషయంలో మాత్రం బ్యాంక్ బ్రాంచెస్తో కన్సల్ట్ చేసి దాన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకుంటే మనకి సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది.